హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనమా మనసు ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి మటన్ గోంగూర. రండి ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. నేను ఇక్కడ 1/2 kg మటన్ తీసుకుని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకుంటున్నాను. ఇలా నీట్గా క్లీన్ చేసి పక్కనుంచిన మటన్లో 1/2 స్పూన్ ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇందులోకి 1 స్పూన్ కారం తీసుకుంటున్నాను. అండ్ నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి 500 గ్రామ్స్కి సరిపోయే కొలతలు చెప్తున్నాను ఇక్కడ. మీరు 1 kg చికెన్ తీసుకుంటున్నట్లయితే కొలతలు అనేటివి పెంచి తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే 1/2 kgకి కరెక్ట్గా కొలతలు చెప్తున్నాను. అండ్ ఇక్కడ చిటికెడు ఉప్పు వేస్తున్నాను. కొద్దిగా అంటే 1/2 స్పూన్ వరకు ఉప్పు వేశాను. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేసి ఒక 15 మినిట్స్ పాటు పక్కన ఉంచేసాను. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము. నేను ప్రాసెస్ అంతా కూడా ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. ముందుగా ప్రెషర్ కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి సరిపడా ఆయిల్ వేసుకొని ఇందులోకి మసాలా దినుసులు, చెక్క, మొగ్గ, కొద్దిగా ఇలాచీ వేసి ఒకసారి వేపేసుకొని ఆ తర్వాత ఇందులోకి నేను ఇప్పుడు కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కరివేపాకు కూడా చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. సో ఇలా ఆనియన్స్ అన్నీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి. నేను ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు గోంగూరని క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నాను. సో ఇలా ఆనియన్స్ అన్నీ కూడా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేపేసుకుంటున్నాను. సో ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు నేను టమోటా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 2 టమోటా 2 ఆనియన్ తీసుకున్నాను. మీరు కావాలంటే కనుక కొద్దిగా ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. టమోటాలు కానీ ఆనియన్స్ కానీ మీ ఇష్టానికి తగ్గట్టు తీసుకోండి. సో ఇలా టమోటాలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో మనము మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ని మొత్తం వేసేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసుకుని ఆయిల్ పైకి తేలే వరకు వేపేసుకుందాము. మటన్ వేగేలోపు ఇప్పుడు మనం గోంగూర వేపుకుందాము. అందుకోసం ముందుగా బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం తీసుకున్నటువంటి గోంగూరను వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేద్దాము. నేనైతే కొద్దిగా ఎక్కువ గోంగూరే తీసుకున్నాను. మీరు కావాలంటే కనుక మీకు మీ పులుపుకు తగ్గట్టు చూసుకొని ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు. ఇలా గోంగూర మొత్తం బాగా వేపేసుకుంటున్నాను. నాకైతే ఇక్కడ కరెక్ట్గా 3 గుప్పుల గోంగూర అనేది వచ్చింది. గోంగూర మొత్తం ఈ విధంగా నీట్గా ఫ్రై చేసుకుని స్టవ్ కట్టేశాను. అండ్ మటన్లో నుంచి కూడా ఇప్పుడు వాటర్ సపరేట్ అవుతున్నాయి. ఆయిల్ అనేది కొద్దిగా పైకి తేలింది. ఈ టైంలో మనము ధనియాల పొడి వేయాలి. నేను ఇక్కడ 1 స్పూన్ ధనియాల పొడి తీసుకున్నాను. ధనియాల పొడి వేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ సిమ్లో ఉంచేసి ఆ తర్వాత ఇందులోకి నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. మటన్లో ఆల్రెడీ నీళ్ళు అనేటివి కొద్దిగా ఉన్నాయి కనుక ఇంకొంచెం నీళ్ళు అనేటివి యాడ్ చేసి ప్రెషర్ పెడుతున్నాను. ప్రెషర్ అనేది పెట్టేసి 5 విజిల్స్ రానివ్వాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత మటన్ అనేది బాగా ఉడికిపోయింది. ఈ టైంలో మనం తీసుకున్నటువంటి గోంగూర పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. గోంగూర వేసిన తర్వాత మనకి ఎక్కువ టైం అనేది ఏమీ పట్టదు. ఒక 5 మినిట్స్ పాటు ఇలా ఉడికించుకొని దింపేసుకుంటే మటన్ గోంగూర అనేది రెడీ అయిపోతుంది. అండ్ లాస్ట్ దింపేసే ముందు ఇందులోకి నేను 1/2 స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. మీకు కావాలి అంటే గరం మసాలా యాడ్ చేసుకోండి. వద్దు అంటే కనుక ఇంట్లో చేసిన మసాలా ఎలా చేయాలి అంటే కనుక ధనియాలు, మిరియాలు, చెక్క, మొగ్గ ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసుకుని కూడా వేసుకోవచ్చు. సో అలా వేసుకున్న మటన్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంతేనండి, మటన్ గోంగూర అయితే ఈజీగా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ